ఇవాళ ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఒక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అని మాట్లాడారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని దాని గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అదంతా కరెక్ట్ పద్ధతేనా? అది కరెక్ట్ కాదండి. అతను మాట్లాడటం ఎమ్మెల్యేకి ఎక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అని మాట్లాడాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినాక మారుమూల ప్రాంత ప్రజలు రోడ్లు లేకుండా ఎంత ఇబ్బంది పడుతుంటే రోడ్లు వేయించి ఆయన చేసిన ఆయన ఎమ్మెల్యే. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి పోయి ఎక్కిన 3 రోజులు గొంతులు కూడా పూర్చలేదు. ఎమ్మెల్యే అదే మినిస్టర్ ముఖ్యమంత్రి అయ్యి 3వ రోజు ప్రజావేదికను కూల్చాడు. దాన్ని ఎమ్మెల్యే అంటారా, మినిస్టర్ ముఖ్యమంత్రి అంటారా? ఈయన గొప్ప, ఆయన గొప్ప. అది నువ్వు తట్టడం మట్టేలా. ఇలా 3000 కిలోమీటర్లు రోడ్లు వేశారు. రేపు మార్చి నాటికి ఇంకా 5,000 కిలోమీటర్లు అయిపోతున్నాయి రోడ్లు మొత్తం. ఆడైనా లేదు. ఇలా పాలు ఎత్తే పాలు పోయవచ్చు. రోడ్లు అట్లా ఉన్నాయి. అది అభివృద్ధి అంటారు ఏమన్నా? కడపలో కూడా లేవు రోడ్లు, లేవు కడపలో లేవు, నెల్లూరు లేవు, ఇంజనమూరు లేవు అని నా చెబుతుంది ఒక ఆమె టీవీ డిబేట్లో. అసలు ఇంజనమూరు నుంచి అది మైదుకూరు రోడ్లో ఒక్క రోడ్డు లేదంట. ఇంతకుముందు ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఎరిగి చచ్చిపోయారంట. ఇలా ఆయన అన్ని రోడ్లు చేస్తున్నారు. పంచాయతీ మినిస్టర్ ఉండి అన్ని ప్రతి పల్లెటూళ్ళకి తార్ రోడ్లు, మట్టి రోడ్డు, డ్రైనేజీ, వాటర్ కనెక్షన్లు అన్ని ఇస్తుంటే ఆయన ఎమ్మెల్యే తక్కువ అంటే అసలు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడడం వచ్చా? ఆయన ప్రజాను కోల్పోతున్నాడు, ప్రజా అభిమానం కోల్పోతున్నాడు. ఆయన మాటలన్నీ కోల్పోతున్నాడు. మెయిన్ అంటే ఓడిపోయిందే కాక అర్హత లేకపోయినా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నాడు. అంటే ఏ కేటగిరీలో ఇవ్వాలో కూడా ఇవ్వలే చెప్పారు కదా. జపాన్ పోతే ఇస్తారంట, అక్కడైతే జర్మనీ అడిగిపోతే ఇస్తారంట, ఇక్కడైతే లేదంట. అది రాజ్యాంగంలో రాసలేదంట. అందరూ ఇప్పుడు నిన్న ఏదో లెటర్ కూడా రాశారు స్పీకర్కి ఇవ్వాలని. ఒక సీట్ అటు ఆలోచించే వాళ్ళు అనుకోండి. మరి అసలు అలా అడగడం కూడా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా విమర్శించడం కాదు, విమర్శించడం పని పెట్టుకున్నాడు. అసెంబ్లీలో మాట్లాడటానికి చేత కాదు. ఇక్కడ బయట అడిగిపోయి అడిగితే అప్పుడు నువ్వు మాట్లాడుతుంటే సమాధానం చెబుతుంటారు వాళ్ళే. నిన్న ఎమ్మెల్సీలో ఒక 5 సీట్లు కొట్టేపాటికి పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఈ రోజు హఠాత్తుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారంట. 5 సీట్లు అయితే 3 జరిగింది. 5 జరిగినాయి. 2 మెయిన్, 3 పక్కనే ఉంటాయి. లేదు 3 జరిగింది. 2 పట్టభద్రులు, 1 టీచర్స్ అది జరిగింది. ఆ టీచర్స్ బీజేపీ సంపాదించిన వీళ్ళ మధ్య అది కూడా 3 ఇళ్ళే గెలిచారు. 70,000తో 80,000తో గెలిచారు. ఆ విజయోత్సవం తట్టుకోలేక అదే ఈయన మద్దతు ఇచ్చారు కొంతమందికి ఇండైరెక్ట్ గా, కానీ ఓడిపోయారు. అందువల్ల ఆ ప్రెస్టేషన్ లో ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు ఇష్టం లేకనే కదా మరి, లేకపోతే గెలుస్తారు. పోయినసారి అధికారంలో ఉంటే 3 ఎమ్మెల్సీలు మీ జిల్లాలోనే, మీ పులివెందులోనే 2,000 మెజార్టీ వచ్చింది పట్టుభద్రులలో. అప్పుడు సజ్జల రామకృష్ణ ఏమొచ్చా అన్నాడు, వీళ్ళు మా ఓట్లు కాదులే అన్నాడు. మా ఓటర్లు వేరే ఉన్నారు. మన ఓటర్లు వేరే ఉన్నారుగా, చూపించారుగా మన జనరల్ ఎలక్షన్లో. అది ఉంటే దాన్ని మాట్లాడటమే తెలియదు. అసలు ఏం చేస్తారో తెలియదు. ప్రజా అభిమాన్ని కోలుకోవట్లే ఆయన ఈ రకంగా విమర్శ. కళ్యాణ్ ఓడిపోయి ఉండే తన మాట ఉంటే పర్లేదు. ఈ రోజు తనకన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడు కదా, మాట అంటే కరెక్ట్. అది 100 స్ట్రైక్ పెడుతూ ఉంటే 20 సీట్లు గెలిచినా ఇంతకు ఏ పార్టీ లేదు. అతనికన్నా పార్టీకి తక్కువ 11 సీట్లు వచ్చినాయి. దానిపై 11 సీట్లు డెవలప్ చేసుకొని అభిమానం చూసుకొని జనాన్ని సానుభూతి పొందుకోవాలి. కానీ నువ్వు ఈ రకంగా విమర్శిస్తే రేపు నెక్స్ట్ 11 వచ్చిన మొన్న, ఈసారి 1 కూడా రాదు. పార్టీ కూడా ఉండదు, 1 కూడా రాదు. అది లెక్క. నమస్తే అన్న. నమస్తే. సో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం గారిని ఈ రోజు వచ్చి నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడారు అనమాట. అది ఎంతవరకు ఏకీభవిస్తారు? ఎవరు? మన బాగ్దాద్ గజదొంగేనా? ఆయన కొత్తగా బిరుదిచ్చాం బాగ్దాద్ గజదొంగని. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దోసేసి పొగరుతో మాట్లాడినటువంటి మాటలు అవి. లేకపోతే ఒక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, అలాంటి వ్యక్తిని ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు. ఒకప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ఇప్పుడు నిన్ను ఎమ్మెల్యేగా దించేశారు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? ఎందుకంటే నేను చెప్తున్నా, ఇండియాలో యోగి ఆదిత్యనాథ్ తర్వాత అంత గొప్ప పేరు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేసేవారు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు. కాదని ఎవరన్నా అనగలడా? పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే కాదు, సొంత డబ్బులతో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాడు. ఎన్నో పేద కుటుంబాలు, రైతులు, చనిపోయినటువంటి రైతులకి ₹1,00,000 చొప్పున ఇచ్చారా? అలాంటి వ్యక్తిని, సొంత డబ్బులు ఇచ్చిన వ్యక్తిని కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. సిగ్గుందా? నీ బతుక్కి సిగ్గుందా? మీ రాజకీయ నాయకులు స్వచ్ఛంగా మాట్లాడకుండా చండాలం చేసేసి, రాజకీయాన్ని బూతుల రాజ్యం చేసేసి, చాలా నీచాతినీచంగా మాట్లాడినందువల్లే నీకు ఈ గతి పట్టింది వేళ. ఆ గతి నుంచి నువ్వు బయటపడి సింపతి గెయిన్ చేసుకోవాలంటే నువ్వు పరిపాలన పట్ల వాళ్ళు నీకేం మాట్లాడేది లేదా? వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు.
దాని మీద మాట్లాడు. అంటే మళ్ళీ ఈ రోజుకి కూడా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఏ విధంగా ఇస్తారని అసలు ఎలా ఇస్తారండి ప్రతిపక్ష హోదా? ఆయన సొంతంగా మాట్లాడిన డైలాగ్ నేను చెప్తా. చంద్రబాబు నాయుడు నీకు 23 సీట్లు ఉన్నాయి, అందులో 5, 6 లాగిస్తే 17కి 18కు పడిపోతావు, అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పిన నువ్వు సిప్పు తెన్నిందా? ఇప్పుడు నీకు సిప్పుంటే బుర్ర దుమ్మకు పెట్టుకుని రాట్లాడాలి కదా. 5 సంవత్సరాలు సీఎంగా చేసావు. అంటే ఎక్కడో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వస్తే ఒక 3 సీట్లు బీజేపీకి వచ్చినప్పుడు అది కల్పించారంట వాళ్ళకి. సో ఇప్పుడు మాకెందుకు కల్పించట్లేదు ఆ హోదా అని చెప్పి ఆయన అలా కంపేర్ చేసుకుంటున్నాడు. మరి నువ్వు ఎప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడావు? సదాస్తు దేవతలు ఉంటారు కదా, మనం నమ్మేదేంటి సాంప్రదాయాన్ని. సదాస్తు దేవతలు దీవిస్తారు. నువ్వు 17కి పడిపోతే నువ్వు ప్రతిపక్ష హోదా లేదని అన్నవాడు కదా. ఇప్పుడు చెప్పు దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు? ఎక్కడో ఏదో ఇచ్చుకుంటారు. అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటో, అక్కడ ఉన్న రాజ్యాంగం ఏమిటో, అక్కడ ఉన్న వ్యవహారం ఏంటి ఎవరు తెలుసు? వాళ్ళకి ఇచ్చేదో లేదో నువ్వు చెప్తున్నావు మామూలు గాలి మాటలు. ఆ గాలి మాటలు వాళ్ళ పని జరగదు. నువ్వు గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. నువ్వు కేడరు. పవన్ కళ్యాణ్ కానీ ఆయన పార్టీని అనే ముందు మీరు ఏం మాట్లాడారు, మీరు ఎలా పరిపాలన చేశారు, మీరు ఎన్ని దౌర్జన్యాలు చేశారు? అంటే ఇంకా నా తప్పు లేదు, ఏదో ఇంకా పదవిలోనే ఉన్నాను అన్నట్టుగా ఆయన అహంభావం కనపడుతుంది. మరి అది ఇంకా దిగదంటారా? దిగదండి. ఎందుకంటే లక్షల కోట్లు దోసేసి ఉన్నాడు. ఇప్పుడు పదవి పోతే ఏముంది? డబ్బు అహంకారం ఉందిగా. ఆ అహంకారం ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఇంకో 4-5 సార్లు ఓడిపోయినా పార్టీ అసలు ఎందుకు పనికి చేయకుండా పోయినా డబ్బు 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 దోపిడీ చేసిన డబ్బు చాలా ఉంది. అక్కడ లెక్కర్లో దోసేశారు, ఇక్కడ ఇసుకలో దోసేశారు. అవన్నీ వేల లక్షల కోట్లు ఉన్నాయి. లాస్ట్ అనే అతి పదాలకు తోసేశారు, డబ్బును దోసేశారు, రాష్ట్రాన్ని తోసేశారు. అలాంటి వ్యక్తులు వేళొచ్చి పవన్ కళ్యాణ్ అన్నేస్తారు ఛాయ. అంటే ఈ రోజు అతను అనే మాట అన్నాడు కదా, మరి ఆయన ఎమ్మెల్యే స్థాయిలో డిప్యూటీ సీఎం స్థాయిలో ఎప్పుడు కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు, జనాలు గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తికి అవమానం జరిగితే అయ్యో పాపం అని మనసులో అనుకుంటే అతను ఎప్పటికైనా విన్ అవుతాడు. అదే జరిగింది పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఎంత నీచంగా తిట్టారండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఏదో సందర్భంలో కమిషన్స్ ఉంటాయి, తీసుకుంటారు. కమిషన్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటే తీసుకోరు, కొంతమంది కామన్ పీపుల్స్ ఉంటే తీసుకుంటారు. కానీ అలాంటి కమిషన్లు కానీ లేకపోతే ఇంకో రకమైన లాభం పొందాలని వచ్చిన రాజకీయ నాయకుడు కాదు. ఇతను పదవి అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే పదవి అతను ఇంకొంచెం బెటర్గా చేయడానికి దోహదపడుతుందే తప్ప ఎవరికి కావాలండి డబ్బు? ఆయన డబ్బు మనిషా? అలాంటి వాడి కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటే మీకు సిగ్గు వస్తుంది. నమస్తేనా. సో ఈ రోజు జగన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. అవును. వచ్చి పెట్టంగానే పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు కార్పొరేటర్ కన్నా ఎక్కువ, ఎమ్మెల్యే కన్నా తక్కువ అని కించపరిచే విధంగా మాట్లాడారు. అవును, కరెక్టే అంటావా? కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆయన మీద జనాలు నమ్మకంతో, అభిమానంతో ఏదైనా కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారనే నమ్మకంతో, వ్యక్తిత్వంతో ఓట్లేసి గెలిపించారు ఆయన. కాబట్టి ఏంటంటే అలాంటి మనిషిని పట్టుకుని అలా మాట్లాడ కరెక్ట్ కాదు ఇది. ఒకవేళ ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా జనాల నుంచి రావాలా. ఏదైనా కూడా ఏంది నీ నమ్మకం అయినా ఓటైనా, ఓటంటే ఏంది నమ్మకం. నీకు జనాలు ఓటేయలేదంటే కారణాలు ఒకటే, దేనికి లేదు నీ వల్ల కాదని, నువ్వు దోచుకుంటావని. పక్క మనిషిని ఓటేసి గెలిపించారంటే కారణం ఏంది? ఒకటే, ఏంది నమ్మకం. అతను మనం చేస్తాడు, అతను గెలిపిస్తే మనం అందరం బాగుపడతాం, మన బతుకులు మారతాయని ఛాన్స్ ఇస్తారన్నమాట. కాబట్టి చూద్దాం, ఈ 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం. చూద్దాం, ఒకవేళ ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ఎలా ఉంటాయి? ఆయన చేసే మంచి పనులు బట్టి, అతను ఇంకా ఉండే వ్యాధానం బట్టి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఊరికే ఎవరు ఓటేరు, గెలిపించరు. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇచ్చినప్పుడు మంచి చేయాలి. కష్టపడి పని చేస్తేనే మళ్ళీ జనాలు ఇంకో ఛాన్స్ ఇస్తారు. జగన్ గారు పార్టీ అధినేత అయినప్పటికీ ఒక ఎమ్మెల్యే. అవును. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం. అవును, కరెక్ట్. ఆయన ఆ మాట ఎట్టగలుగుతాడు? ఎమ్మెల్యేకి తక్కువ, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యావని చెప్పి. కానీ అవునవును, అదే అసలు ఏ విధంగా అది కరెక్ట్. ఎందుకంటే ఇది వరకంతా వేరు, ఇప్పుడు టెక్నాలజీ మారింది. లోకంలో విద్య విధానం, విజ్ఞానం మారిపోయినాయి. జనాలకు అర్థమైపోతుందంట. సోషల్ మీడియా ద్వారా నిజం ఏది అబద్ధం ఏది అర్థమవుతుంది క్లారిటీగా. కాబట్టి మేము 10 సార్లు ఎమ్మెల్యేలు, మా ఫ్యామిలీలు, మా చరిత్ర మొత్తం ఎమ్మెల్యేలే. ఈ భూమి మాకే సొంతం, మాకింత డబ్బు ఉందనుకోవడం మూర్ఖత్వం. అది తప్ప. ఇంకా నువ్వు ఎన్ని రోజులు నువ్వు నెగ్గ అవుతావు, నువ్వు ఎన్ని రోజులు నెట్టుకొని రాగలుగుతావు. మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ప్రెస్ మీట్ పెట్టి అవును తను ఇంకా సీఎం అనే భావనలో ఉండి మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నాడు. అది కరెక్ట్. అదే ఆయనే సీఎం అనుకుంటారట. కానీ ఏంటంటే జగన్ గారు కూడా ఒక ఎమ్మెల్యేనే, ఆయన కూడా నమ్మకంతో ఓటేశారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు. కాబట్టి ఉన్న అవకాశాన్ని ఆయన పోగొట్టుకోకుండా మంచి చేసి, ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆయన కూడా మళ్ళీ
తిరిగి మంచి చేస్తే జనాల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళ కష్టాలు చూసి తెలుసుకొని వాటిని కానీ చేస్తే తీరిస్తే నీకు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అంతేగాని నువ్వు మాట్లాడిన మాటలకి సోషల్ మీడియా అంతా కూడా మరి నువ్వు కోడికత్తికి ఎక్కువ పార్టీ అధినేత తక్కువ అని మాట్లాడుతున్నారు. మరి అది దానికి ఒప్పుకుంటావా? మరి ఇంకా అంతే కదా మరి అంతే. ఇప్పుడు ఎదుటోళ్ళే మనకు నోరు ఉంది కదా, మనకి తెలివి ఉంది అనుకుంటే ఎదుటోళ్ళు ఎలా గమ్ముంటారు చెప్పు? అందరికీ అర్థమవుతుంది కదా నిజమేది అబద్ధం ఏది. అందుకని ఏంటంటే అబద్ధాలు చెప్పి మనకే తెలుసులే అంత అనుకొని మనం ఏం మాట్లాడినా ఓకే అవుద్దంటే జరగదు. అది కేవలం జనాలు ఓటేసి గెలిపించారంటే కారణం ఒకటే ఏంది నమ్మకం. అంతే వీళ్ళు మంచి చేస్తారు అది చేయాలి కానీ వదిలేసి దాన్ని ఏదేదో మాట్లాడి నేను ఇది అనుకుంటే అది రాంగ్. అది ఓకేనా? జై పోస్టార్.